ఆహార శుద్ధి అంటే ఏం చేస్తారు? ఈ ప్రశ్న పవన్ కళ్యాణ్ గారు అడిగారు నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో. అదే మీటింగ్ లో సీఎం చంద్రబాబు గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, కళ్యాణ్ గారు ఉన్నారు, నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు, రెవెన్యూ మినిస్టర్ ఆయన కూడా ఉన్నారు, అండ్ చాలా మంది అఫీషియల్స్ కూడా ఉన్నారు. ఈ ప్రశ్నకు సమాధానం ఏమొచ్చిందో తెలుసా? ఇది ఆయన జాతిరత్నాల సినిమా డైరెక్టర్ ఉంటారు కదా అనుదీప్ గారు, ఆయన రాసిన డైలాగ్ లో ఉంది. ఆహార శుద్ధి అంటే ఏం చేస్తారంటే ఆహారాన్ని శుద్ధి చేస్తారు సార్ అని వచ్చింది. అక్కడ ఉండే అఫీషియల్స్ చెప్పారు ఈ సమాధానం. కళ్యాణ్ గారు ఇస్ వెరీ క్లియర్. ఆ సమయంలో ఆహార శుద్ధి పేరిట అక్కడ ఏం చేస్తారో సమాచారం ఉందా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఆహారాన్ని శుద్ధి చేస్తారని అధికారులు బదులిచ్చారు. అంటే ఏంటి? ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ని ప్రాసెస్ చేస్తారా, గ్రెయిన్స్ ని చేస్తారా, లేదా కౌ స్లాటర్ చేస్తారా? అటువంటి ఉద్దేశాలు ఉంటే గవర్నమెంట్ అడ్డంగా నిలబడుతుంది అని మీనింగ్ వచ్చినట్టు ఆయన చెప్పారు. ఇక్కడ ఏం నడుస్తుంది, ఏంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, ఏంటా గొడవ అంటే లూలు మాల్. ఈ పేరు చాలా మంది వినే ఉంటారు. మన భారతదేశంలో టాప్ టియర్ 1 సిటీస్ లో ఈ మాల్స్ ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా ఉంది. యూఏఈ బేస్డ్ బ్రాండ్ ఇది లూలు మాల్. దీనికి సంబంధించి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఇది విజయవాడలోను, ఇటు వైజాగ్ లోను, తిరుపతిలోను 3 మాల్స్ కడతారని. ఈ విజయవాడ పక్కన కృష్ణా జిల్లాలో మల్లవల్లి అనే ఒక లొకేషన్ ఉంది. అక్కడ 7.5 ఎకరాలు తీసుకొని ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి కడుతున్నారు, మెసర్స్ ఫేర్ ఎక్స్పోర్ట్స్ అని. ఇది కూడా ఈ లూలు మాల్ ఎక్స్టెన్షన్ అనుకోండి. అక్కడ 7.5 ఎకరాల్లో ప్రైమ్ ల్యాండ్ లో వీళ్ళకి మీరు ల్యాండ్ ఇస్తున్నారు కదా, అక్కడ ఆహార శుద్ధి చేస్తారంటున్నారు కదా, ఏంటది అని కళ్యాణ్ గారు అడిగిన క్వశ్చన్. ఇక్కడ ఒక్క క్వశ్చన్ అడగలేదు, చాలా క్వశ్చన్స్ వచ్చినాయి ఎంటైర్ లూలు మాల్ కి సంబంధించి. అండ్ నేను ఒక క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చెప్దాం అనుకుంటున్నాను. గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ ని, ఇచ్చిన లీనియన్స్ ని అలుసుగా తీసుకుని ఏదైనా కంపెనీ, ప్రైవేట్ కంపెనీ, మేము ఉండడం వల్లే మీ స్టేట్ ఉంది, మేము మీ స్టేట్ లో షాప్ సెట్ చేసి మీకు ఫేవర్ చేస్తున్నాం ఒక యాటిట్యూడ్ ఉంది కదా, అది రూట్స్ నుంచి పీకేయాలి. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు అదే చేశారు. అలాంటి నాయకులు ఉండాలి. ఇన్ఫాక్ట్ దీని మీద చంద్రబాబు గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన కూడా ఇరిటేట్ అయ్యారు. ఆ కేబినెట్ మీటింగ్ లో అసలు ఏం జరిగింది, ఈ లూలు మాల్ కాంట్రవర్సీ ఏంటి, దాని హిస్టరీ ఏంటి, విజయవాడలో బస్ డిపో పక్కన, వైజాగ్ లో ఒక 13 ఎకరాలు ప్రైమ్ ఏరియాలో ఈ జియో 137 అని ఉంటుంది. దాన్ని పాస్ చేసి మరి వీళ్ళకి పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇవాళ వీళ్ళు మనకి కండిషన్స్ పెడుతున్నారు ఏపీ స్టేట్ గవర్నమెంట్ కి. దానికి కేబినెట్ ఎలా రియాక్ట్ అయింది అనేది వాళ్ళ వీడియోలో మనం మాట్లాడదాం. కళ్యాణ్ గారు అడిగిన ప్రతి క్వశ్చన్, దానికి రివర్స్ వచ్చిన సమాధానం. ఆయన 3 కీ ఏరియాస్ లో ఫోకస్ చేశారు: స్థలం, ఉద్యోగాలు అండ్ దిస్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్. దీని మొత్తం రౌండప్ వేసేది వాళ్ళ వీడియోలో. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వి నో. మన రైట్స్ మనకు అర్థం కావాలి. గవర్నమెంట్ ఎవరికైనా లబ్ధి చేయాలన్న ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉంది అన్నా అది ప్రజల మీద. అందుకని ఇది ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది. అది లోకల్ గా జరుగుతున్న ఇలాంటి కీ ఇష్యూస్ నుంచి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు, ఏ స్టేట్ లో ఎక్కడ ఏది ఎలా జరిగినా కూడా దాన్ని అందరికీ అర్థమైనట్టు క్లుప్తంగా 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తాం. మీరు కాలేజీల నుంచి, ఆఫీస్ నుంచి వచ్చి వీడియోలు చూస్తున్నారు కదా, ఎఫర్ట్లెస్ గా మీ పని మీరు చూసుకుంటూ ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా మీరు అబ్జర్వ్ చేయడానికి ఈ ఛానల్ ఒక మాధ్యమంలో పనిచేస్తుంది కదా, ఒక నాలెడ్జ్ పిల్ లాగా. దానివల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయి తెలుసా ఈ వీడియోస్. అలాంటి కొత్త వాళ్ళు కానీ మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. అసలు కాంటెక్స్ట్ ఏంటి అంటే, లూలు మాల్ అనేది ఒక హైపర్ మార్కెట్ లాంటిది. అంటే ఒక చాలా పెద్ద సైజ్ లో ఉండే ఒక కిరాణా కొట్టు లాంటిది. జనాలకు కావాల్సినవన్నీ మేము పెడతాం, మల్టీప్లెక్స్లు పెడతాం, ఐమాక్స్ స్క్రీన్లు పెడతాం, పాల ప్యాకెట్ల నుంచి సినిమా టికెట్ల వరకు అన్ని ఇక్కడ దొరుకుతాయి అని ప్రామిస్ చేసే ఒక మాల్. ఇప్పుడు ఈ కంపెనీ ఏదైతే యూఏఈ నుంచి భారతదేశానికి వచ్చిందో, మన ఏపీలో 3 లొకేషన్స్ లో మేము స్థాపిస్తాం: తిరుపతి, వైజాగ్, విజయవాడ. అది కాకుండా ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మాకు కావాలి, మేము మీకు ఉద్యోగాలు ఇస్తాం, రెవెన్యూ జనరేట్ చేస్తాం, ఎకానమీని ఫ్లరిష్ చేపిస్తాం అని ప్రామిస్ తో గవర్నమెంట్ పర్మిషన్ అడిగింది, పర్మిషన్ తెచ్చుకుంది. ఆ జియో 137 ఏదైతే ఉందో అది అదే. ఇన్ఫాక్ట్ దీని చరిత్ర ఇవాళ మొదలైంది కాదు, గత 10-15 సంవత్సరాలుగా దీని మీద ఒక డిబేట్ నడుస్తుంది. వీళ్ళకి ల్యాండ్స్ అలాట్ చేశారు ప్రైమరీ చంద్రబాబు గారి రెజిమ్ లో. అండ్ దెన్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో 2019 ఆ టైంలోనే ఇది ఏదో వాళ్ళకి సరిగ్గా అనిపించక దీన్ని ఆపేశారు, కట్ చేశారు దాన్ని. దాని మీద కూడా అప్పుడు చాలా డిబేట్ నడిచింది. 2 పార్టీల వాళ్ళు 2 సైడ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ పెట్టారు మన ముందు. బట్ అల్టిమేట్లీ ఆ టైంలో లూలు మాల్ కూడా చాలా పెద్ద స్టేట్మెంట్స్ చేసింది. మేము ఇంకా ఆంధ్రప్రదేశ్కి రాం. చెప్తున్నాను కదా, టోన్ ఒకసారి మీరు గమనించండి. ఏదో మనకి ఫేవర్ చేస్తున్నట్టు, అసలు ఆ మాల్ లేకపోతే వేరే మాలే లేనట్టు. ఒక ప్రైవేట్ కంపెనీకి స్టేట్ పట్ల ఇలాంటి యాటిట్యూడ్ ఉండడం మంచిది కాదు అని చెప్పి నా అభిప్రాయం. బట్ ఎనీవేస్, మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది, ఎకానమీ ఫ్లరిష్ అవుతుంది, ఉద్యోగాలు వస్తాయనే నమ్మకంతో అదేదైతే ప్రామిస్లు ఇచ్చారో దాన్ని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేసి ఈ జియో 137 మళ్ళీ నిలబెట్టి మాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ స్టార్ట్ చేయడం మొదలుపెట్టింది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, మేము వస్తాం, మేము హైపర్ మార్కెట్లు పెడతాం కానీ అని ఇక్కడ కానీ అని దీర్ఘం తీశారు కదా, అక్కడ వాళ్ళు ఇచ్చిన కండిషన్స్ మీరు ఒక్కసారి వినాలి. జనరల్ గా ఈ భూమి కాస్ట్ ఏదైతే ఉంటుందో ప్రైమరీ ల్యాండ్ పార్సెల్స్ కాబట్టి, అది బస్ డిపో పక్కనైనా విజయవాడలో బస్ డిపో దాదాపు 4.5 ఎకరాల్లో ఉన్న బస్ డిపోను కూడా లూలు మార్కెట్ కోసం, హైపర్ మార్కెట్ కోసం ఇవ్వాలని నిర్ణయించింది. ఇది కూడా ఇక్కడ గొడవ అవుతుంది. దీని మీద మల్లవల్లిలో, కృష్ణా జిల్లాలో అదే మన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, అండ్ వైజాగ్ లో, మళ్ళీ వైజాగ్ లో ఎక్కడ అనుకుంటున్నారు మీరు, ఆర్కే బీచ్ పక్కన ఒక 13 ఎకరాలు. ఆర్కే బీచ్ సమీపంలో ఉన్న 13.5 ఎకరాల భూమిని 99 ఏళ్లకు లూలు సంస్థకు లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎప్పుడైతే గవర్నమెంట్ సైడ్ కూడా ఇక్కడ మనం ఏం అనలేదు, ఎందుకంటే వాళ్ళ మైండ్లో ఏముంటుంది, అది చంద్రబాబు గారికైనా లోకేష్ గారికైనా ఈ మాల్ ఇక్కడ పెట్టడం వల్ల కొన్ని ఉద్యోగాలు వస్తాయని వాళ్ళు కూడా అనుకుని ఉంటారు. కానీ ఈ కండిషన్స్ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, ముఖ్యంగా విజయవాడ మీద డిస్కషన్ నడిచింది కాబట్టి కేబినెట్ లో, విజయవాడ మీద చెప్తాను, 3 ఏళ్ల వరకు కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి అప్పటి వరకు నయా పైసా ఇవ్వం. ఇది నేను జోక్ చేయట్లేదు, వాళ్ళ ధోరణి అలాగే ఉంది. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఏమంటున్నారు, ఒక అడుగు ముందు
ముందుకేసి మల్టీప్లెక్స్లు కడుతున్నాం కదా, మల్టీప్లెక్స్ స్టార్ట్ అయ్యేదాకా, కన్స్ట్రక్షన్ అయిపోయినా కూడా ఆ మల్టీప్లెక్స్ కట్టి అవన్నీ ఎస్టాబ్లిష్ అయ్యి టికెట్లు దిగేదాకా గవర్నమెంట్కి మా సైడ్ నుంచి ఎటువంటి ఆదాయం ఉండదు. మీరు అది ఒప్పుకుంటే మేము ఇక్కడ కడతాం. నెక్స్ట్ కండిషన్, జనరల్గా ఇలాంటి గవర్నమెంట్ రెంటల్ అగ్రిమెంట్స్ కానీ ఎక్కడైనా ఏమని ఉంటుంది, 3 ఏళ్లకు ఒకసారి 10% ఇంక్రీజ్ అవ్వాలి రెంటల్స్. అంటే 2025లో రెంట్ 100 రూపాయలు అయితే 2028కి వచ్చేసరికి అదే రెంట్ 110 రూపాయలు అవుతుంది. 10% పెరగాలి ఎవ్రీ 3 years. అది అలా కాంపౌండ్ అవ్వకుండా వెళ్తుంది. బట్ ఇక్కడ లులు మాల్ పెడుతున్న కండిషన్ ఏంటంటే, డిఫరెంట్ రిపోర్ట్స్లో డిఫరెంట్ నంబర్స్ ఫ్లోట్ అవుతున్నాయి. బట్ నేను చూసింది ఏంటంటే 5% 5 years తర్వాత అని, 10% 10 years తర్వాత అని వాళ్ళకి ఇష్టం వచ్చింది. ఇది వేరే వాళ్ళకి ఎందుకు అన్ఫేర్ అంటే, ఒక ప్రైవేట్ పర్సన్, ఒక నిజంగా ఒక మన భారతదేశంలో ఉండే కంపెనీ కానీ లేదా మంచి ఇంటెన్షన్స్ ఉంటే ఏదైనా కంపెనీ వచ్చి ఇక్కడ పెడదామంటే గవర్నమెంట్కి ఎక్కువ ఆదాయం వస్తుంది. నెంబర్ 1, 3 ఏళ్ళకి ఒకసారి రెంట్ పెరిగి. అది జరగదు ఒకవేళ ఇది ఒప్పుకుంటే ఈ కండిషన్. ఇన్ఫాక్ట్ ఇదే పాయింట్ని నాదేళ్ల మనోహర్ గారు కూడా అడిగారు. ఈ ఆహార శుద్ధి అనుదీప్ గారు డైలాగ్ తర్వాత కళ్యాణ్ గారు కొంచెం స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు. దాని తర్వాత మనోహర్ గారు అడిగిన క్వశ్చన్ ఇది, రెంట్ల విషయంలో ఏంటి కండిషన్ నాకు అర్థం కావట్లేదు అంటే దానికి కూడా సమాధానం లేదు. ఆ న్యూస్ పేపర్లు ఏం రాస్తున్నారు, నీళ్లు నవ్వులుతున్నారు, ఆఫీసర్లను రాస్తున్నారు. బట్ ఐ డోంట్ నో రియల్లీ అక్కడ ఏం జరిగిందా అని, వాళ్ళు ఏం సమాధానం చెప్పారని. బట్ ఈ క్వశ్చన్ అయితే వచ్చింది, అక్కడ ఎరైజ్ అయింది. అండ్ 2 more things కళ్యాణ్ గారు ఫోకస్ ఇక్కడ చేసింది ఏంటంటే, ఆ కౌస్ లాటర్ గురించి మనం మాట్లాడేసుకున్నాం కదా, కౌస్ లాటర్ అక్కడ జరగదు మీరు మర్చిపోండి అని కళ్యాణ్ గారు అనగానే చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి స్టేట్ లిమిట్స్ లో ఎక్కడ కౌస్ లాటర్ మేము జరగనివ్వం అని చెప్పి ఆయన కూడా అన్నారు. బట్ ఇక్కడ దానికన్నా ఇంపార్టెంట్ గా ఉద్యోగాలు అని చెప్తున్నారు కదా, ఇది కళ్యాణ్ గారు చెప్పిన మాట. 1,00,000 రూపాయలకు పైబడి ఉద్యోగాలు ఎన్ని ఉంటాయి, అది మాకు మీరు చెప్తున్నారా, క్లారిటీ ఉందా, లేదా ఇది కూడా ఫేవర్ చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నారా మీరు? ఇన్ఫాక్ట్ ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇలాంటి హైపర్ మార్కెట్స్లో ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి, మాక్సిమం పెద్ద పోస్టులు ఏవైతే ఉంటాయో అక్కడ మన ఏపీ క్రౌడ్కి అయితే వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వరు, వాళ్ళ నుంచి తెచ్చుకుంటారు, యూఏఈ నుంచి లేకపోతే ఢిల్లీ నుంచి అక్కడ నుంచి తెచ్చుకుంటారు వాళ్ళు. ఈ QR కోడ్లు స్కాన్ చేసే ఉద్యోగాలు 10th 12th చదివిన తర్వాత మాల్లో పాపం చిన్న చితక ఉద్యోగాలు ఉంటాయి కదా ఇంటర్ చదివిన యూత్కి, అలాంటి ఉద్యోగాలు కొన్ని ఇచ్చేసి మనకి వేలకు విలువ చేసే భూమిని తీసుకొని దాంట్లో వాళ్ళు పెట్టే పెట్టుబడి కూడా ఆ భూమి విలువ కూడా ఉండట్లేదని చెప్పి చాలా మంది రాస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,000 కోట్ల భూమి తీసుకుంటే 13 ఎకరాలు కలిపి అంత అయితే దాంట్లో వాళ్ళు పెట్టే పెట్టుబడి ఒక 600 crores, లేదా 600 కోట్ల భూమిని ఇక్కడ తీసుకుంటే దాంట్లో వాళ్ళు పెట్టే పెట్టుబడి ఒక 150 కోట్లు. మరి ఇది ఏ విధంగా హెల్ప్ అవుతుంది మీరు సరైన ఉద్యోగాలు కూడా కల్పించకపోతే అనేది కళ్యాణ్ గారి ప్రశ్న. విచ్ ఇస్ అ వెరీ ఫెయిర్ క్వశ్చన్. ఇది గవర్నమెంట్ తీసుకున్న, ఇది కూటమి ప్రభుత్వం తీసుకున్న డెసిషన్ అయినా కూడా దాన్ని క్వశ్చన్ చేయాలి. ముఖ్యంగా లులు లాంటి కంపెనీస్ ఏదైతే గ్రాంటెడ్ గా తీసుకుంటున్నాయో స్టేట్లో ఉండే ప్రజల్ని, మనకి ప్రజలే కదా ఇంపార్టెంట్. ముఖ్యంగా గవర్నమెంట్కి వచ్చేసరికి ప్రైవేట్ కంపెనీస్ ఎలా ఆలోచిస్తే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. నేను కానీ మన యూత్ కానీ స్టేట్కి కానీ వెల్త్ క్రియేషన్ కానీ అగేన్స్ట్ కాదు. బట్ ఆ వెల్త్ క్రియేషన్ ఎలా జరుగుతుంది, ఈవెన్ గా జరుగుతుందా లేదా ఒక 2-3 జనాల పాకెట్స్ లోకి వెళ్తుందా, అది మనం చూడాలి. నేను బై ద వే పక్కనే ఉండే మల్లవల్లిలో ఉండే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కి సంబంధించి కూడా జస్ట్ ఇమాజిన్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్తారు, ఆహార శుద్ధి అని చెప్తారు. అక్కడ వాళ్ళు ఏ దేశాలకి, మన దేశంలో ఉండే గోవులను చంపేసి ఆ మీట్ ని ఎక్స్పోర్ట్ చేస్తే అది ఎవరి స్వలాభం కోసం చేస్తున్నట్టు? ఇదే కళ్యాణ్ గారు అడిగిన క్వశ్చన్. ఇది వాళ్ళ ఎలిజియన్స్ మన దేశం పట్ల కానీ మన స్టేట్ పట్ల కానీ ఎలా ఉందో వాళ్ళు పెట్టిన కండిషన్స్ కూడా మనకు అర్థమైపోయింది. ఈ కండిషన్స్ అవి చూసి అనగానే సత్యప్రసాద్ గారు కూడా, ఆయన రెవెన్యూ మినిస్టర్, ఆయన హీ వాజ్ ఆల్సో వెరీ స్కెప్టికల్. అందుకని వీళ్ళు చూపిస్తున్న ప్రస్తుతానికి హాస్టిలిటీ ఏదైతే ఉందో మన స్టేట్ గత 12 సంవత్సరాలుగా నలిగిపోయి ఉంది కాబట్టి వీళ్ళకి మనం ఏది ఇస్తే తీసుకుంటారులే అని ఒక యాటిట్యూడ్ నుంచి వస్తుందా, లేదా ఇంకేదైనా ఉందా వాళ్ళ మైండ్ మనం తెలుసుకోవాలి. ప్లస్ కంపెనీస్ రాకూడదని నేను చెప్పట్లేదు, కానీ ఆ కంపెనీకి వాళ్ళ ఆదాయంతో పాటు జనాలకు ఎన్ని ఉద్యోగాలు మనం ఇస్తున్నాం, గవర్నమెంట్ నుంచి మనం పొందుతున్న లబ్ధి ఏదైతే ఉందో ఆ లబ్ధికి మనం కరెక్ట్ గా రిటర్న్ మనం ఇస్తున్నామా లేదా అనే ఒక థాట్ ఉండాలి. అది పక్కన పెట్టి కంపెనీ వేరే విధాలుగా ఆలోచిస్తుందంటే ఏం చూసుకొని ఆలోచిస్తుందో అది తెలుసుకొని దాన్ని కట్ చేయాలి మనం. ఇవాళ కేబినెట్ మీటింగ్ లో కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు అలాగే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ దీని మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా హైకోర్టులో కేసు ఫైల్ చేశారు. ఇప్పుడు ఇవి కాకుండా 2 పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా ఫైల్ అయినాయి. అందులో ఒకటి టీడీపీ ఎక్స్ఎంపీ ఫైల్ చేశారు. సో ఇది పార్టీలకు అతీతంగా మన స్టేట్ కి మంచి జరగాలని చెప్పి లీడర్లు కూడా ఫైట్ చేస్తున్నారు. చాలా మంచి విషయం ఇది. తర్వాత ఇంకో అడ్వకేట్ కూడా ఆయన పాకాల సత్యనారాయణ గారు, ఆయన విశాఖపట్నం నుంచి, ఆయన కూడా ఫైల్ చేశారు ఒక PIL. ఇక్కడ చాలా మంది పొలిటికల్ అనలిస్టులు చెప్పే పాయింట్ కూడా ఒకటే, అక్రాస్ ద టేబుల్ కూర్చొని మీరు మాట్లాడండి, మీ అవసరం మాకు కాదని మా అవసరం మీకు ఉంది అని లూలుకు అర్థమయ్యేలా చెప్పండి. ఆ కండిషన్లు గట్రా ఏవైతే ఉన్నాయో కొంచెం హాస్టిలిటీని తగ్గించి కొత్త రూల్స్ అవి రాస్తారా, లేదా హైకోర్టుకి వెళ్ళిన ఈ PILs కానీ వైసీపీ పెట్టిన కేసు కానీ వాటిని దృష్టిలో పెట్టుకొని దీన్ని పాస్ చేస్తారా, హాల్ట్ చేస్తారా, ఏదైనా చేయండి. బట్ ఆ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో మనకి, మన స్టేట్ లో ఉండే జనాలకి, మన రైతులకి, ముఖ్యంగా మనం ఏదైనా స్టేట్ గవర్నమెంట్ తరపున చేయగలిగితే, ఎందుకంటే అది ప్రైమ్ లొకేషన్స్ కాబట్టి షాపింగ్ అది జనాలు రావడానికి ఇష్టపడతారు కాబట్టి, ఐ డోంట్ నో, ఒక ఇన్నోవేటివ్ ఐడియా ఏదైనా తీసుకొచ్చి రైతుల్ని జనాల్ని గనక గవర్నమెంట్ కలపగలిగితే ఒక బ్యూటిఫుల్ ఐడియా అవుతుంది. అది అగైన్ జస్ట్ ఒక లైన్ ఆఫ్ థాట్ మాత్రమే. ఎందుకంటే మనకి ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్ కి కావాల్సింది హోలిస్టిక్ డెవలప్మెంట్, క్యాపిటల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ వస్తాయి, కానీ దానికన్నా ఇంపార్టెంట్ గా మనకి ప్రజలు, రైతులు కూడా బెనిఫిట్ అవ్వాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా ప్రజల్ని లైట్ తీసుకునే కంపెనీస్ వస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా కొంచెం డీల్ చేయాలి ఆ కంపెనీస్ తో. వాళ్ళకి ఇక్కడ అర్థమయ్యేలా చెప్పాలి. ఇది నా అభిప్రాయం. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్ లో రాయండి. ఇన్ఫాక్ట్ ఈ క్యాబినెట్ మీటింగ్ కూడా పెట్టింది అందుకే కదా, అట్లీస్ట్ ఫ్రూట్ఫుల్ డిస్కషన్ నడుస్తుంది. అక్కడ ఒక వ్యక్తి అక్కడ కూర్చొని క్వశ్చన్ వేయడం స్టార్ట్ చేశాడు. ఆయన లీజ్ టర్మ్స్ మీద, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల మీద అక్కడ ఏం చేస్తారనే ఒక ఆలోచన ఉంది కదా, ఆలోచన నుంచి డిస్కషన్ అంతా నడుస్తుంది. స్టేట్ మొత్తం ఏంటి లూలు మాల్ ఎప్పుడు ఎక్కడ ఎలా పడుతుంది, వాళ్ళ మైండ్ లో ఏముంది అని. దీని మీద యూనియన్స్ కానీ, ఆర్టీసీ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ గొంతెత్తి మాట్లాడుతున్నారు, వాళ్ళ గలం వినిపిస్తున్నారు.
ప్రైమ్ ల్యాండ్ కదా ఇది, ఎలా ఇస్తారు మీరు అని. దీనికి ఖచ్చితంగా ఇవాళ గవర్నమెంట్ ఆన్సరబుల్ గా ఉండాలి, ఆన్సరబుల్ గా ఉంది కూడా. నన్ను అడిగితే క్వశ్చన్స్ రైజ్ అవడం క్యాబినెట్ లో ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ అని, ఇట్స్ గుడ్. పైగా ఏదైనా 1 సంవత్సరం 2 సంవత్సరాలు లీజ్ లా మీరే చెప్పండి, ఈ కంపెనీస్ మన గవర్నమెంట్ లీజ్ కి ఇచ్చేటప్పుడు 99 సంవత్సరాలు రాయించుకుంటుంది, 99 years. వాళ్ళు పెడుతున్న పెట్టుబడి ఎంత, వాళ్ళకి వస్తున్న సబ్సిడీస్ ఏంటి, వాళ్ళు క్రియేట్ చేస్తున్న జాబ్స్ ఎన్ని, వాళ్ళు జనరేట్ చేస్తున్న రెవెన్యూ ఎంత, తద్వారా మన స్టేట్ కి వస్తున్న బెనిఫిట్ ఏంటి, ఇవన్నీ మనం ఒక స్వాట్ అనాలిసిస్ చేయాలి. ఆ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా 68 ఏళ్ల లీజ్ అంట. అక్కడ వాళ్ళు ఏం చేస్తారో తెలియకుండా ఆహార శుద్ధి అంటే ఆహారాన్ని శుద్ధి చేయడం అనే ఒక ఆన్సర్ ఇస్తూ ఎలా. అందుకని మనం ఏ స్టెప్ తీసుకున్నా కొంచెం ఆచి తూచి తీసుకోవాలి. మన స్టేట్ కి సంబంధించిన ఇష్యూ ఇది. కళ్యాణ్ గారు అడిగిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దానికి కరెక్ట్ ఆన్సర్స్ రావాలని, ఒక డిస్కషన్ జరగాలని, రీకాలిబ్రేట్ చేయాలని, ఫైనల్ అవుట్కమ్ మన స్టేట్ కి బెనిఫిట్ అయ్యేలా ఉండాలని నేను కోరుకుంటున్నా. అది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, పార్టీలకు అతీతంగా ప్రజల తరపున. అండ్ బై ద వే, ఈ ఇష్యూ కానీ కళ్యాణ్ గారికి విజయ్ గారికి ఫోన్ కాల్ అయిందని చెప్పి న్యూస్ వస్తుంది. ఈ కరూర్ ఇన్సిడెంట్ కి సంబంధించి, లేదా ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ కి మధ్యలో గొడవ నడుస్తుంది. దురంత్ లైన్ లో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ వైపు వెళ్ళి 15 మంది సైనికులు చంపేసింది. ప్రస్తుతం మేము రిటాలియేట్ చేయమని చెప్తుంది, కానీ ఈ యుద్ధం ఎప్పుడు ఎక్కడ ఎలా అవుతుందో మనకు తెలియదు. ఆ డిఫెన్స్ ప్యాక్ట్ ఏదైతే పాకిస్తాన్ సౌదీతో సైన్ చేసిందో అది కేవలం పేపర్ మాత్రమే ఇవాళ మనకు అర్థమైంది సౌదీ అరేబియా రెస్పాన్స్ వల్ల. దీని మీద క్లియర్ వీడియో చేస్తున్నాను నేను, రేపు నెక్స్ట్ వీడియో అదే వస్తుంది, అది మిస్ అవుతుంది, మీరు ఖచ్చితంగా మీరు చూడండి. అండ్ ఈ కరూర్ ఇన్సిడెంట్ విజయ్ గారికి సంబంధించింది కూడా ఒక నిర్దిష్టమైన న్యూస్ బయటకు వచ్చిన తర్వాత డెఫినెట్ గా నా సైడ్ నుంచి ఒక వీడియో దాని మీద ఉంటుంది, తమిళ పాలిటిక్స్ లో ఏం నడుస్తుంది అని. నిజంగానే కళ్యాణ్ గారు రీచ్ అవుట్ అవుతున్నారా లేకపోతే ఏంటి అని నేను కూడా చూస్తాను ఒకసారి. బట్ దట్స్ ఏ న్యూస్ రైట్ నౌ, వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది, మీకు చెప్దాం అనిపించింది. ఫ్యూచర్ వీడియోస్ దేని మీద ఉండబోతున్నాయో. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికి, యూఏఈ సంస్థ ఈ లూలు మాల్ ఏదైతే ఉందో దాని అధినేత పేరేంటి? మీలో ఎంతమందికి తెలుసు? ఆప్షన్ ఏ ఇస్ ముఖేష్, ఆప్షన్ బి ఇస్ యూసఫ్, ఆప్షన్ సి ఇస్ మజీద్, ఆప్షన్ డి ఇస్ అలాబార్. తెలిస్తే మీరు సమాధానం కింద రండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసేయండి, అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే పక్కన వచ్చేస్తుంది. ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేసి అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఖచ్చితంగా రండి. అండ్ ఈ క్వశ్చన్ ఆన్సర్ అక్కడ లేకపోయినా కూడా ఏజుడ్ రీల్స్ అని మన టీం నడుపుతున్న పేజ్ అక్కడ పెట్టేయమంట ఖచ్చితంగా. అండ్ ఏజుడ్ గ్లోబల్ మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఛానల్ అది. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే, ఒక రకమైన ఈస్తో ఎఫర్ట్లెస్నెస్ తో మీరు కన్స్యూమ్ చేద్దాం అనుకుంటే దట్స్ అ గ్రేట్ ఛానల్. అండ్ ఏజుడ్ అన్ఫిల్టర్డ్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ గ్రూమింగ్ తరపున నేను మళ్ళీ రివైవ్ చేశాను ఆ కాంటెంట్ ని. వీఆర్ గ్రోయింగ్ హారిజాంటలీ, బీ ఏ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ, సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే వాల్యూటైన్మెంట్ అనే పదానికి మీరు యూఆర్ గివింగ్ ఫుల్ జస్టిఫికేషన్. ఈ వీడియోకి సంబంధించి కంప్లీట్ వాల్యూని మీరు పొందారు. మీరు అన్ని యాంగిల్స్ అన్ని డీల్ చేశాను, 360 degrees అండ్ మాట్లాడాను, అన్ని మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. మీరు ఆఫీస్ నుంచి వెనక్కొచ్చో లేదా కాలేజ్ నుంచి వెనక్కొచ్చో నాకు ఈ టైంని కేటాయిస్తున్నారు కదా, ఒక 10-15 నిమిషాలు ఈ వ్యక్తితో నేను చూస్తే నా పనితో పాటు ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం అవ్వాలి అని. ఆ ఆలోచన నా బలం. దానివల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళలో కానీ మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. అప్పుడే ప్రపంచంలో ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగినా నేను ఆ వీడియో పెట్టగానే మీ ఫోన్ లో అలా వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో ఏదైతే ఉందో, జియో పొలిటికల్ గా ట్రంప్ గారికి నోబెల్ ప్రైజ్ రాలేదు, ప్యారల్ గా జయశంకర్ గారు కూడా డీడాలరైజేషన్ మీద కూడా మాట్లాడారు. ఏం నడుస్తుంది జియో పొలిటికల్ గా అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు, ఇదే కళ్యాణ్ గారు ఉప్పాడ వెళ్ళి అక్కడ మత్స్యకారులతో ఇంటరాక్ట్ అయ్యి చాలా వాగ్దానాలు చేశారు, 100 రోజుల్లో నేను మొత్తం మారుస్తాను అని. దానికి సంబంధించి మన ఏపీ న్యూస్ తెలుసుకుందాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.